ఈ వీడియోలో సెక్షన్ 4 చూద్దాం. In section 4 we have to answer all the questions. Each question carries 8 marks. Total 5 questions ఉన్నాయి. Each question 8 marks అంటే total 40 marks we can score. అయితే each question has an internal choice. అంటే మనకి ప్రతి క్వశ్చన్లోని ఏ అండ్ బి అని 2 క్వశ్చన్స్ ఇస్తారు, 2 ప్రాబ్లమ్స్ ఇస్తారు. అందులో ఏదో ఒకటి మాత్రమే సాల్వ్ చేయాలి. ఓకే, సో టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 29th క్వశ్చన్ ఉంది. ఓకే, ఏ అనేది ఉంది, బి అనే ప్రాబ్లం ఉంది. వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఒకటి సాల్వ్ చేస్తే 8 మార్క్స్ వస్తాయి. అలాగా 29, 30, 31, 32, 33 టోటల్ 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్లో ఏ ఆర్ బి చాయిస్ ఉంటానే ఉంది, రైట్. అయితే ఈ వీడియోలో నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను, మీరు నేర్చుకోవడం కోసం కాబట్టి. ఇక్కడ చాయిస్ ఏమీ తీసుకోవట్లేదు నేను. అన్ని ప్రాబ్లమ్స్ అంటే 5 into 2 టోటల్ 10 ప్రాబ్లమ్స్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఇన్ దిస్ వీడియో, రైట్. If A is a set of elements X such that X is a natural number and B is a set of elements X such that X is an even natural number and C is a set of elements X such that X is an odd natural number and D is a set of elements X such that X is a prime number. మనకి ఇక్కడ 4 sets ఇచ్చారు ABCD, రైట్. అండ్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాట్ ఈస్ A minus B, వాట్ ఈస్ B intersection C, A union B and B minus D, రైట్. దిస్ ఈస్ ఫ్రమ్ సెట్స్ చాప్టర్. మనకి ఇప్పుడు సెట్స్ అన్నిటిని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, రైట్. ఏ మైనస్ బి, బి ఇంటర్సెక్షన్ సి ఇవి కనుక్కోవడం కోసం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇచ్చిన సెట్స్ని రోస్టర్ ఫామ్లో రాద్దాం. ఏ అనేది ఏంటి, ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. ఓకే, అంటే ఏ అనే సెట్లో నేచురల్ నెంబర్స్ అనేవి ఎలిమెంట్స్, రైట్. దాన్ని రోస్టర్ ఫామ్లో ఎలా రాస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ సో ఆన్, రైట్. These are the natural numbers. Next, B అనే set is a set of elements X such that X is even natural number. అంటే నేచురల్ నెంబర్స్లోనే ఈవెన్ నెంబర్స్ ఏవైతే అవి, అంటే నేచురల్ నెంబర్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం 2తో డివిజిబుల్ అయి ఉండాలి, రైట్. అలాంటి నెంబర్స్ రాద్దాం. B is a set of elements 2, 4, 6, 8 and so on, రైట్. C అనేది ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ అయి ఉండాలి, 2తో డివైడ్ అవ్వకూడదు, రైట్. అంటే C ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్, రైట్. D అనేది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ని ఎలిమెంట్స్గా ఉన్న సెట్ D. లెట్స్ రైట్ దట్. D ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. మీకు తెలుసు కదా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి. ఏ నెంబర్కైనా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, రైట్. నెంబర్ 2కి 2 ఫ్యాక్టర్స్ 1, 2, 3కి 1, 3, 5కి 1 and 5 లైక్ దట్, రైట్. సో మనకి ఇప్పుడు అన్ని సెట్స్ని రోస్టర్ ఫామ్లో రాసుకున్నాం కాబట్టి లెట్ స్టార్ట్ విత్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అనేది సెట్ డెఫినేషన్ ఏంటంటే A minus B is the set of elements belong to A but do not belong to B. అంటే A minus B అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏకి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్, బిలో లేని ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే కనుక A minus B is a set of elements X such that X belong to A and X does not belong to B. అంటే ఏలో మాత్రమే ఉండేవి A minus B అవుతాయి. ఓకే, మనకి ఇప్పుడు ఏ అనేది సెట్ ఒకటి ఉంది, బి అనే సెట్ ఉంది. ఈ రెండింటిని చూసి మనకి ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తే అది ఏ మైనస్ బి సెట్ అవుతుంది, రైట్. 1 ఏలో మాత్రమే ఉంది, 2 బిలో కూడా ఉంది కాబట్టి ఏ మైనస్ బిలో ఉండదు అది, 3, 4 బిలో కూడా ఉంది, 5 బిలో లేదు, 6 బిలో కూడా ఉంది. ఇలా రాసుకుంటూ పోతే ఏ మైనస్ బిని ఎలా రాయొచ్చు, A minus B is a set containing elements 1, 3, 5, 7, 9 and so on,
రైట్? మీరు చూడండి 1, 3, 5, 7 అండ్ సో ఆన్ ఈజ్ వాట్? సెట్ సి. రైట్? మనం ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి a మైనస్ b ఈక్వల్ టు సి అని రాయొచ్చు. Or otherwise you can say that a minus b is a set of elements x such that x is an odd natural number అని రాయొచ్చు. గాట్ ఇట్? నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి చూద్దాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? బి ఇంటర్సెక్షన్ సి అనేది ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ టు బోత్ ద సెట్స్ బి అండ్ సి. మనకి సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్, సెట్ సిలో ఉన్న ఎలిమెంట్స్ని చూసి ఈ రెండిట్లో కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని బి ఇంటర్సెక్షన్ సి అని పిలుస్తాం, ఆ ఎలిమెంట్స్ ఉన్న సెట్ని. ఓకే, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, బీకి సికి కామన్గా ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఒకటి ఈవెన్ నెంబర్స్, ఇంకోటి ఆడ్ నెంబర్స్. సో కామన్గా ఏమి ఎలిమెంట్స్ లేవు, రైట్? అప్పుడు బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఎన్ ఎంప్టీ సెట్ ఆర్ ఎ నల్ సెట్, రైట్? దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి దాన్ని నల్ సెట్ అంటాం. కొన్నిసార్లు మనం ఏమంటాం? ఫీతో రిప్రజెంట్ చేస్తాం ఎంప్టీ సెట్ని. బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఫీ ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ ఏ యూనియన్ బి చూద్దాం. యూనియన్ అనేటప్పటికి ఏంటి? ఏ యూనియన్ బి ఈజ్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. మనకి సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్, సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసేసి రాస్తే వచ్చేది మనకి ఏ యూనియన్ బి, రైట్? అంటే 1 రాయాలి, 2 రాయాలి. ఇక్కడ నుంచి కూడా 2 రాద్దామా? రోస్టర్ ఫామ్లో డబుల్ ఎంట్రీ రాయం, అందు గురించి 2, 2 రాసే అవసరం లేదు. అర్థమైందా? అదర్వైజ్ ఈ 2 కూడా వచ్చేస్తుంది, ఈ 4 వస్తుంది, ఈ 6 వస్తుంది, ఈ 8 వస్తుంది, అలాంగ్ విత్ దీస్ నెంబర్స్ 2, 4, 6, 8 ఇక్కడ ఉన్నాయి, రైట్? సో 2 సార్లు రాయం కాబట్టి రోస్టర్ ఫామ్లో మనం ఏ యూనియన్ బి అనేటప్పటికి ఏం రాస్తామంటే ఓన్లీ 1 టైమే రాస్తాం. ఓకే, 1 అనేది ఏలో ఉంది, 2 అనేది ఏలోని బిలోని ఉంది, బట్ ఓన్లీ 1 టైమే రాయాలి కాబట్టి ఒకసారి రాసాం ఏ యూనియన్ బి. 3 అనేది ఏలో ఉంది, 4 అనేది ఏలోని బిలోనే ఉంది, కానీ 1 టైం రాయాలి కాబట్టి 1 టైం వీ హ్యావ్ రిటర్న్. సో ఏ యూనియన్ బి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఏ యూనియన్ బి ఈజ్ ఐడెంటికల్ టు ఏ, రైట్? దట్స్ వై వీ కెన్ సే దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ప్రతి ప్రాబ్లంలోనే అవ్వాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? నెక్స్ట్ ఏంటి? బి మైనస్ డి. బి మైనస్ డిని ఎలా డిఫైన్ చేస్తాం? బి మైనస్ డి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలాంగ్ టు బి బట్ డు నాట్ బిలాంగ్ టు డి. అంటే బిలో మాత్రమే ఉండేవి, రైట్? బి మైనస్ డి ఈజ్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు డి. సెట్ బి, సెట్ డి రాస్తే బిలో మాత్రమే ఉండాలి, డిలో ఉండకూడదు, రైట్? 2 అనేది బిలో ఉంది, డిలో ఉంది, సో దిస్ ఎంట్రీ ఈజ్ నాట్ కమింగ్ ఇన్, రైట్? 4 అనేది బిలో మాత్రమే ఉంది, 6 అనేది బిలో మాత్రమే ఉంది, 8 అనేది బిలో మాత్రమే ఉంది. సో మనం బి మైనస్ డిని ఏమని రాయొచ్చు ఇప్పుడు? సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ 4, 6, 8, 10 అండ్ సో ఆన్, రైట్? ఇవే నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్. Got it? The median of the following data is 525. Find the values of x and y if the total frequency is 100. Here CI stands for class interval and FR stands for frequency, right? మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు 0 to 100, 100 to 200 అలాగా అప్ టు 900 to 1000. అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు, ఓకే, 2, 5. కొన్ని ఫ్రీక్వెన్సీస్ మనకి మిస్సింగ్, ఎక్స్ ఈజ్ వన్ థింగ్ అండ్ వై ఈజ్ అనదర్ థింగ్. మనకి ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కనుక్కోమంటున్నారు, ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోమంటున్నారు. మీడియన్ అనేది ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ పర్టికులర్ డేటాకి మీడియన్ ఏంటి? 525 అండ్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 100. అండర్స్టూడ్? మనకి మీడియన్ అనేటప్పటికి ఫార్ములా తెలుసు, మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా, రైట్? అదేంటి? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ టైమ్స్ హెచ్. ఓకే, ఫస్ట్ అసలు ఎల్ అంటే ఏంటి అది చూద్దాం. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఓకే, మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో దానికి లోయర్ బౌండరీని ఎల్తో డినోట్ చేస్తాం.
n is number of observations or the total frequency. Okay, and f is frequency of the median class. మనకి మీడియన్ క్లాస్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీ. cf is cumulative frequency of the class preceding the median class. మీడియన్ క్లాస్ తెలిస్తే దాని ముందున్న క్లాస్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని cfతో డినోట్ చేస్తాం. అండ్ h is క్లాస్ సైజ్ ఆర్ సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఓకే, ఈ పర్టికులర్ కేస్లో h అనేది సేమే, క్లాస్ సైజు సేమే, సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాసు రెండు ఈక్వలే కాబట్టి క్లాస్ సైజ్ ఈక్వల్ టు 100 అవుతుంది h అనేది. రైట్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ కనుక్కోవడానికి ఫార్ములాలో అన్నీ తెలిసినాయి, అన్ని వేరియబుల్స్ తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఎల్ అనేది లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, ఇలా చెప్తున్నాం. సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ క్లాస్ ఏంటి? ఓకే, మీడియన్ అనేది 525 అని ఇచ్చారు. రైట్, 525 ఏ పర్టికులర్ క్లాస్ ఇంటర్వెల్లో ఉంటుంది, అది మీడియన్ క్లాస్ అవుతుంది. మీరు చూడండి, 500 to 600 అనేది ఒక క్లాస్ ఇంటర్వెల్ ఉంది కదా, అందులో 525 వస్తుంది. రైట్, దట్స్ వై ద మీడియన్ క్లాస్ ఈజ్ 500 to 600. మనకి మీడియన్ క్లాస్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఎల్ వాల్యూ ఏమవుతుంది? లోయర్ బౌండరీ ఎంత? 500. రైట్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వీ నో, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ 100. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అన్నారు. మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత? 20. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. ఇక్కడ నుంచి మనకి మీడియన్ క్లాస్ ఇది అనుకున్నాం కదా, దీని ప్రిసీడింగ్ క్లాస్ ఏంటి? ఇది 400 to 500 క్లాస్ ఏదైతే ఉందో అది ప్రిసీడింగ్ క్లాస్ టు ద మీడియన్ క్లాస్. రైట్, అక్కడ వరకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి మనకి. అంటే 2 + 5 + x + 12 + 17, అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. 2 + 5 + x + 12 + 17 అన్నప్పుడు దిస్ ఇస్ 7, 7 + 12 19, 19 + 17 36 + x, 36 + x అనేది cf. h వాల్యూ ఎంత? క్లాస్ సైజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 100. రైట్, 0 to 100, 100 to 200 ఇలా అన్నాం. ఆర్ 500 to 600 అనేది మీడియన్ క్లాస్ సైజ్. రైట్, అంటే h ఈజ్ 100. నౌ లెట్స్ యూజ్ ఆల్ దిస్ డేటా టు అబ్టైన్ వాల్యూ ఆఫ్ x అండ్ దెన్ వాల్యూ ఆఫ్ y. మనం మీడియన్ ఫార్ములాలో ఉన్న డేటా అంతా సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు మీడియన్ ఈక్వల్ టు 525 అని ఇచ్చారు. రైట్, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఓన్లీ x అనేది అన్నోన్. రైట్, మనం కనుక్కోగలుగుతాం x వాల్యూ. సో 525 ఈక్వల్ టు L ఈక్వల్ టు 500 ప్లస్ n/2 అంటే 100/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ cf ఏంటి? 36 + x, రైట్, డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ f ఈజ్ 20 ఇంటూ h, దట్ ఈజ్ 100. రైట్, మనం ఇప్పుడు 1 టైమ్ 5 టైమ్స్. రైట్, 50 మైనస్ 36, దీన్ని ఏమని రాయొచ్చు? 50 మైనస్ 36 మైనస్ x అని రాయొచ్చా? రైట్, సో దిస్ ఈజ్ 14 మైనస్ x అవుతుంది. అండ్ ఈ 500 ఇటు పక్క తీసుకెళ్ళాం అనుకోండి, మైనస్ 500 అవుతుంది. రైట్, సో 525 మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ x టైమ్స్ 5. రైట్, అంటే 25 ఈక్వల్ టు 14 మైనస్ x టైమ్స్ 5. దీన్ని ఎలా రాయొచ్చు? 25/5 ఈక్వల్ టు 14 మైనస్ x. 25/5 ఈజ్ 5. రైట్, 5 ఈక్వల్ టు 14 మైనస్ x. రైట్, సో x ఏమవుతుంది అప్పుడు? 14 మైనస్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. రైట్, ఈ మైనస్ xని ఇటు తీసుకురండి, ప్లస్ 5ని ఇటు తీసుకురండి. రైట్, x ఈక్వల్ టు 9. x ఈక్వల్ టు 9 అనేది వచ్చేస్తుంది మనకి. ఇంకా తెలియంది ఏంటి? y వాల్యూ తెలియదు, బట్ మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 100 అని ఇచ్చారు. అంటే 2 + 5 + x + 12 అలా అప్ టు 4 వరకు అన్నిటినీ సమ్ చేసుకుంటా వస్తే దాని వాల్యూ ఎంత? 100. రైట్, సో టోటల్ అబ్జర్వేషన్స్ ఆర్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 100 అన్నాం కాబట్టి లెట్స్ టేక్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్. 2 + 5 + x + 12 + 17 + 20 + y + 9 + 7 + 4, that is equal to 100.
నౌ యూ యాడ్ ఆల్ దిస్. ఓకే, యాడ్ చేస్తే ఎలా రాయొచ్చు? 76 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 100. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఎక్స్ ఈక్వల్ టు 9 అని. సో మనం ఏమని రాయొచ్చు? 76 ప్లస్ 9 ప్లస్ వై ఈక్వల్ టు 100. అంటే 85 plus y equal to 100. So y equal to 100 minus 85, that is equal to 15. Right? Y equal to 15 అని వచ్చేసింది. So what are the values of x and y? Let's answer. X equal to 9, y equal to 15. Understood how to solve this problem? Find the value of k if the points 7, minus 2, 5, 1 and 3, 2 are collinear. ఇక్కడ ఏమని చెప్తున్నారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే అనేది కనుక్కోవాలి మనం. మనకి 3 పాయింట్స్ ఇచ్చారు, అవి కొలీనియర్ అని చెప్తున్నారు. ఫస్ట్ కొలీనియర్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. కొలీనియర్ అయితే మనం కే వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అనేది కూడా చూద్దాం. ఇది కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి, రైట్? లెట్ us కన్సిడర్ పాయింట్స్ ఏ, బి, సి అండ్ డి యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇఫ్ ఐ డ్రా ఏ లైన్, okay, it is passing through A, B and C, right? Points A, B, C are falling on a straight line. స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్స్ వాటిని కోలీనియర్ పాయింట్స్ అంటాం. ఓకే, సేమ్ లైన్ మీద ఉన్నాయి, సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, దట్స్ వై దే ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, కొలీనియర్ పాయింట్స్కి మనకి ఉన్న వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్టెన్స్ బిట్వీన్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్ చూసారనుకోండి, ఏబి అనే పేర్కి డిస్టెన్స్, ఓకే, అది కొంత డిస్టెన్స్ వచ్చింది. బీసీ అనే పేర్కి అనదర్ డిస్టెన్స్, రైట్? ఇప్పుడు ఏ అండ్ సికి డిస్టెన్స్ చూసారనుకోండి, ఓకే, అప్పుడు మీరు ఏమని చెప్పగలుగుతారంటే లెంత్ ఆఫ్ లైన్ ఏబి ప్లస్ లెంత్ ఆఫ్ లైన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ లైన్ ఏసీ అవుతుంది. కొలీనియర్ పాయింట్స్ అనేటప్పటికి ఏంటంటే మనకి పెయిర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుని వాటి మధ్య డిస్టెన్స్, అలాగే అనదర్ పెయిర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుని వాటి మధ్య డిస్టెన్స్, తర్వాత మనకి థర్డ్ పెయిర్ ఉంటుంది వాటి మధ్య డిస్టెన్స్ చూస్తే కనుక సమ్ ఆఫ్ 2 డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ డిస్టెన్స్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ కొలీనియర్ పాయింట్స్ కనుక్కోవడానికి మనం వాడుకోవచ్చు. కోఆర్డినేట్ జామెట్రీలో మనం డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, మనకి పాయింట్స్ ఇస్తే వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు, రైట్? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, రైట్? అది ఒక వే. అలాగా ఆ డిస్టెన్స్ని యూజ్ చేసుకుని మనం ఏ వాల్యూ కనుక్కోవచ్చు, కానీ అది కొంచెం ట్రిక్కీ అవుతుంది. ఓకే, దానికోసం మనం ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఉన్నది, ఇప్పుడు మీరు ఏ, బి అండ్ డి అనే పాయింట్స్ని చూసారనుకోండి, అవి సేమ్ లైన్ మీద లేవు, తెలుస్తుంది, రైట్? ఏబి అనే ఒక లైన్ మీద ఉంది, డి అనేది దూరంగా ఉంది. సో దే ఆర్ నాట్ కొలీనియర్, రైట్? కొలీనియర్ పాయింట్స్ మీరు చూస్తే కనుక దే ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్. సారీ, నాట్ కొలీనియర్ పాయింట్స్ అన్నాం కదా, నాన్ కొలీనియర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఏబిడి అనేవి, అవి దే ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్, రైట్? అండ్ అలాంటి పర్టికులర్ సినారియోలో మనం లెంత్ ఆఫ్ ఏబి ప్లస్ లెంత్ ఆఫ్ బీడి ఈజ్ నాట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఏడి. అంటే 2 డిస్టెన్సెస్ తీసుకుంటే వాటి సమ్ము థర్డ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వదు అనేది ఒక ప్రాపర్టీ. కొలీనియర్ అయితే ఈక్వల్ అవుతుంది, కొలీనియర్ కాకపోతే ఈక్వల్ అవ్వదు, రైట్? అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ కొలీనియర్ కాకపోతే దే ఆర్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్, రైట్? ట్రయాంగిల్ ఫామ్ చేస్తే దానికి ఒక ఏరియా ఉంటుంది. అదే స్ట్రైట్ లైన్లో కూడా 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఆ 3 పాయింట్లని మనం ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకుంటే కనుక దాని ఏరియా ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ 3 పాయింట్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్లో ఉన్నాయి, ఓకే, దే ఆర్ నాట్ ఫార్మింగ్ ట్రయాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిలే ఫామ్ చేసాయి అనుకుంటే దాని ఏరియా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఏరియా ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ మనకి యూస్ఫుల్. పాయింట్స్ దట్ ఆర్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్, రైట్? స్ట్రైట్ లైన్లో ఉన్న పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అంటాం. కొలీనియర్ పాయింట్స్కి చూసినప్పుడు దే డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్, రైట్? మనం ఇక్కడ చూసాం స్ట్రైట్ లైన్లో ఉన్న పాయింట్స్ ట్రయాంగిల్ని ఫామ్ చేయవు, రైట్? వి నో దాట్. బట్ మనకి ట్రయాంగిల్ ఉంటుంది అనుకుంటే కనుక దాని ఏరియా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఆ ఏరియా ఎంత అవుతుంది? 0 అవుతుంది.
సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ కొలీనియర్ పాయింట్స్ ఇస్ 0. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఏరియా కనుక్కోవడానికి కూడా ఫార్ములా తెలుసు, రైట్? మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ క్రైటీరియాని యూస్ చేసుకుని కాంప్లెక్స్ ప్రాసెస్కి వెళ్ళడం కన్నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని యూస్ చేసుకుని ఓకే కే వాల్యూ కనుక్కుంటాం. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ పాయింట్స్ దట్ ఆర్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. అర్థమైంది కదా? తర్వాత కొలీనియర్ పాయింట్స్ దే డు నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ట్రై టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై కొలీనియర్ పాయింట్స్, ఆ ఏరియా ఎంత అవుతుంది? 0 అవుతుంది. గాట్ ఇట్? నౌ లెట్స్ రీకాల్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 times y2 minus y3 plus x2 times y3 minus y1 plus x3 times y1 minus y2. ఇది ఫార్ములా, రైట్? మనం చూడండి, దీన్ని x1 y1 అనుకోవచ్చు, ఇది x2 y2, ఇది x3 y3, రైట్? అలా అయితే కనుక మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ట్రై చేయొచ్చు. x1 y1 is 7, minus 2 and x2 y2 is 5, 1 and x3 y3 is 3, k, right? వీటిని let's substitute in this formula. So area of triangle is going to be half modulus of, this is x1, right? x1 అంటే 7 times y2 1 minus y3, that is k, right? 7 times 1 minus k రాసాం, plus x2 5 times k minus minus 2 plus 3 times minus 2 minus 1, రైట్? దీన్ని సింప్లిఫై చేద్దాం. 7 times 1, 7 times minus k, 5 times k, 5 times plus 2, right? 3 times minus 2 and 3 times minus 1. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం ఎలా రాయొచ్చు అంటే, ఇది -7k ఉంది, ఇక్కడ +5k ఉంది. 7 + 10 -6 -3, ఇదంతా సింప్లిఫై చేస్తే మీరు ఏమని రాయొచ్చు అంటే హాఫ్ 8 - 2k అని రాయొచ్చు, రైట్? మనం ఇప్పటి వరకు ఏమని నేర్చుకున్నాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫర్ కొలీనియర్ పాయింట్స్ ఈజ్ 0 అని నేర్చుకున్నాం, రైట్? ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అన్నారు, వాటిని యూస్ చేసుకుని ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? బికాస్ దే ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఇప్పుడు ఈ హాఫ్ ఉంది కదా, ఇటు పక్క తీసుకొచ్చామనుకోండి, 0ని 2తో మల్టిప్లై చేసినట్టు అవుతుంది, రైట్? సో మాడ్యులస్ ఆఫ్ 8 - 2k ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో మాడ్యులస్ ఆపరేటర్ ఇప్పుడు తీసేస్తే కనుక 8 - 2k ఈక్వల్ టు 0 అవుతుంది. 8 ఈక్వల్ టు 2k, ఇట్ మీన్స్ k ఈక్వల్ టు 4. సో మనం ఏమని చెప్పొచ్చు? ఇప్పుడు k ఉన్న ప్లేస్లో 4 రాస్తే కనుక ఉన్న పాయింట్స్ 7, -2, 5, -1 అండ్ 3, 4 ఆర్ కొలీనియర్ పాయింట్స్ అని చెప్పొచ్చు, రైట్? కొలీనియర్ పాయింట్స్ కదా, ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం. ఎందుకంటే మీరు మ్యాథమెటికల్గా ఏమన్నా తప్పులు చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే క్విక్గా మీరు ప్లాట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. 7, -2 అనే దాన్ని రిప్రజెంట్ చేయాలి. అంటే x యాక్సిస్లో 7, y యాక్సిస్లో -2. x యాక్సిస్లో 7 ఇక్కడ ఉంది, y యాక్సిస్లో -2 అన్నారు, అంటే పాయింట్ ఈజ్ లయింగ్ హియర్, రైట్? తర్వాతది 5, 1, x యాక్సిస్ 5 అండ్ y యాక్సిస్ 1, రైట్? తర్వాతది 3, 4, అంటే x యాక్సిస్లో 3, y యాక్సిస్లో 4. మీరు చూడండి, కోర్స్ ఇక్కడ స్ట్రైట్ లైన్ గీస్తే కనుక ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ 3 పాయింట్స్, రైట్? అందు గురించి ఇవి కొలీనియర్ పాయింట్స్ అయ్యాయి. అర్థమైందా? The hypotenuse of a right triangle is 6 meters more than twice the shortest side. If the third side is 2 meters less than hypotenuse, find the sides of the triangle. ఈ పర్టికులర్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి, ఇది రైట్ ట్రయాంగిల్స్ అంటే మీరు సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి అనుకోవచ్చు, బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం దీన్ని సాల్వ్ చేయడం కోసం ఈక్వేషన్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, రైట్? సో ఫస్ట్, hypotenuse of a right triangle is 6 meters more than twice the shortest side.
షార్టెస్ట్ సైడ్ ఏంటో తెలిస్తే హైపోటెనస్ లెంత్ తెలుస్తుంది, రైట్? ద థర్డ్ సైడ్ ఈజ్ 2 మీటర్స్ లెస్ దాన్ హైపోటెనస్ అన్నారు. అంటే షార్ట్ సైడ్ లెంత్ తెలిస్తే హైపోటెనస్ లెంత్ తెలుస్తుంది, దాని లెంత్ తెలిస్తే ద థర్డ్ సైడ్ లెంత్ కూడా తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లెట్స్ అజ్యూమ్ లెంత్ ఆఫ్ షార్ట్ సైడ్ యాజ్ ఎక్స్ మీటర్స్. షార్ట్ సైడ్ ఎక్స్ మీటర్స్ అయితే కనుక హైపోటెనస్ ఏమవుతుంది? 6 మీటర్స్ మోర్ దాన్ ట్వైస్ ద షార్ట్ సైడ్. అంటే 6 ప్లస్ 2x, రైట్? హైపోటెనస్ ఈజ్ 2x ప్లస్ 6 మీటర్స్, రైట్? థర్డ్ సైడ్ వచ్చేటప్పటికి హైపోటెనస్ నుంచి 2 మీటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ద బేస్ ఈజ్ గోయింగ్ టు బి 2x ప్లస్ 4 మీటర్స్. ఓకే, బేస్ అనుకోవచ్చు, లేకపోతే థర్డ్ సైడ్ అని కూడా అనుకోవచ్చు మీరు. 2x ప్లస్ 4 మీటర్స్. దీన్ని ఇప్పుడు రైట్ ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేస్తే ఫిగర్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఎక్స్ అనేది షార్ట్ సైడ్, అది హైట్గా అనుకున్నాను నేను. దీని బేస్ వచ్చి 2x ప్లస్ 4 అండ్ హైపోటెనస్ ఇస్ 2x ప్లస్ 6, రైట్? రైట్ యాంగిల్కి అపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెనస్ అంటాం, 2x ప్లస్ 6 అది. ఇది రైట్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థియరంని యూస్ చేసుకోవచ్చు. పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్, రైట్? అంటే hypotenuse square is equal to base square plus height square. Let's substitute the known values. For example, మనకు తెలుసు 2x plus 6 అనేది hypotenuse, right? 2x plus 6 whole square equal to base is 2x plus 4. So 2x plus 4 whole square plus height వచ్చి x కాబట్టి x square. So 2x plus 6 whole square అనేది a plus b whole square ఫామ్లో ఉంది, right? Let's expand. a plus b whole square ఫార్ములా ఏంటి? a square plus 2ab plus b square, రైట్? a square అంటే 2x whole square plus 2 times 2x times 6 plus 6 square, right? This is 4x square plus 24x plus 36. ఇది 2x plus 6 whole square, right? Similarly 2x plus 4 whole square కూడా ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే అది 4x స్క్వేర్ ప్లస్ 16x ప్లస్ 16 అని వచ్చింది, రైట్? నౌ లెట్స్ సబ్స్టిట్యూట్ దెమ్ ఇంటూ దిస్ ఈక్వేషన్. సో వీ కెన్ రైట్ 4x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 36 ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 16x ప్లస్ 16 ప్లస్ x స్క్వేర్. ఇప్పుడు మనం x స్క్వేర్ టర్మ్స్, x టర్మ్స్ అన్నిటిని ఒక వైపుకి తీసుకెళ్ళిపోదాం, సో దట్ రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 0 మాత్రమే మిగులుతుంది. Let's do that. 4x square నీటి పక్క తీసుకెళ్తే minus 4x square. This x square, when it goes, it becomes minus x square. This is minus 16x and this is going to be minus 16, right? Let's write that. 4x square minus 4x square cancel చేసేయండి. 24x minus 16x అంటే 8x అవుతుంది. ఇది 36 minus 16 అంటే 20 అవుతుంది, right? So you have now minus x square plus 8x plus 20 equal to 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 20 ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు, రైట్? అంటే మనం సాల్వ్ చేయాల్సిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 20. వన్స్ యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్ యూ విల్ గెట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ తెలిస్తే లెంత్ ఆఫ్ హైపోటెనస్ తెలుస్తుంది, లెంత్ ఆఫ్ బేస్ కూడా తెలుస్తుంది, రైట్? లెట్స్ సాల్వ్ దాట్ యూజింగ్ మెథడ్ ఆఫ్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ ఏంటి ఇక్కడ? మైనస్ 8x, రైట్? మిడిల్ టర్మ్ స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ 2 నెంబర్స్ p అండ్ q సచ్ దట్ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 అండ్ pq ఈక్వల్ టు మైనస్ 20, రైట్? అలాంటి కాంబినేషన్ ఏముంది అని చెక్ చేస్తే మనం 10 and 2, minus 10 and 2. Minus 10 times 2 is minus 20, right? Minus 10 plus 2 equal to minus 8, right? So sum వచ్చి minus 8 అయింది, product వచ్చి minus 20 అయింది, right? It means p and q are known now, right? p equal to minus 10 and q equal to 2. Now let's split the middle term. Minus 8x ని ఎలా రాయొచ్చు? Minus 10x plus 2x అని రాయొచ్చు.
రైట్? లెట్స్ రైట్ దాట్. మైనస్ 8x ప్లేస్లో ఏం రాస్తున్నాం? మైనస్ 10x ప్లస్ 2x అని రాసాం. సో ఈక్వేషన్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 2x మైనస్ 20 ఈక్వల్ టు 0 అయింది. యూ కన్సిడర్ దీస్ ఫస్ట్ టూ టర్మ్స్. ఎక్స్ని కామన్గా రాయొచ్చు, రైట్? ఎక్స్ కామన్ తీస్తే కనుక ఇప్పుడు ఏమవుతుంది? అది ఎక్స్ టైమ్స్ ఎక్స్ మైనస్ 10 అవుతుంది, రైట్? ఈ రెండు టర్మ్స్ని చూసారనుకోండి, ప్లస్ 2ని కామన్గా తీయొచ్చు, రైట్? ప్లస్ 2ని కామన్గా తీస్తే ఎక్స్ మైనస్ 10 మిగులుతుంది. సో నౌ యూ లుక్ ఎట్ దిస్ ఈజ్ వన్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ టర్మ్, రైట్? ఈ రెండిట్లోని కామన్గా ఎక్స్ మైనస్ 10ని కామన్గా తీయొచ్చు, రైట్? ఎక్స్ మైనస్ 10ని కామన్గా రాస్తే కనుక అప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ టర్మ్ నుంచి ఎక్స్ మిగులుతుంది, ఈ పర్టికులర్ టర్మ్ నుంచి ప్లస్ 2 మిగులుతుంది, రైట్? లెట్స్ రైట్ దట్. ఎక్స్ మైనస్ 10 టైమ్స్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టర్స్గా రాసాం, ప్రోడక్ట్ ఆఫ్ లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసాం, రైట్? ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి వస్తే మీరు ఏమని చెప్పొచ్చు? ఎక్స్ మైనస్ 10 కనుక 0 అయిందనుకోండి, LHS ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు RHS, రైట్? 0 టైమ్స్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. 0 టైమ్స్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. అందు గురించి ఇప్పుడు ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 0 అనేది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఒక సొల్యూషన్ ఈ పర్టికులర్ ఈక్వేషన్కి. ఈ పర్టికులర్ ఈక్వేషను ఎక్స్ ప్లస్ 2 0 అయినప్పుడు కూడా వ్యాలిడ్ అవుతుంది. అంటే బోత్ LHS వాల్యూ ఈక్వల్ టు 0 అవుతుంది, RHS వాల్యూ ఎనీవే 0, రైట్? అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనేది ఒక సొల్యూషన్. అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది సొల్యూషన్, రైట్? సో మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 రూట్స్ అండ్ దోస్ ఆర్ -2 అండ్ 10. మనకు 2 రూట్స్ అయితే వచ్చాయి. ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్కి -2 తీసుకోవచ్చు, +10 తీసుకోవచ్చు. కానీ ఎక్స్ అనేది లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, రైట్? అందు గురించి పాజిటివ్ నెంబర్ని తీసుకుందాం మనం. సో లెంత్ ఆఫ్ ద షార్ట్ సైడ్ ఎక్స్ ఈక్వల్ టు 10 మీటర్స్ అయింది, రైట్? ఎక్స్ ఈక్వల్ టు 10 మీటర్స్ అయితే కనుక బేస్ ఎంత? 2x ప్లస్ 4 అన్నారు. అంటే 2 టైమ్స్ 10 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్స్, రైట్? నా హైపోటనస్ వచ్చేటప్పటికి 2x ప్లస్ 6 అంటే 2 టైమ్స్ 10 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 26 మీటర్స్. నవ్ యూ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. షార్ట్ సైడ్ వచ్చి 10 మీటర్స్, సెకండ్ సైడ్ వచ్చి 24 మీటర్స్ అండ్ హైపోటనస్ వచ్చి 26 meters. Got it? Prove that root 2 plus root 3 is irrational. ఇది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి. మనకు తెలుసు రూట్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ రూట్ 3 ఈజ్ అనదర్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే ఇవి స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అని తెలుసు. ఇక్కడ మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు, రైట్? ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కంట్రాడిక్షన్ మెథడ్ని వాడతాం. అందు గురించి ఈ మెథడ్ని ఇది ఏమన్నారంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ అన్నారు. ఇక్కడ కంట్రాడిక్షన్ మెథడ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి రూట్ 2 ప్లస్ రూట్ 3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి ఫస్ట్ అజంప్షన్ ఏమని అనుకుంటామంటే మనం ఇది రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. ఓకే, రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ మనం ప్రూవ్ చేయలేకపోతాం. అప్పుడు ఏమని చెప్తామంటే వాట్ ఎవర్ అజంప్షన్ వి మేడ్, రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ అనుకునే అజంప్షన్ అనుకున్నాం కదా, అది రాంగ్. కాబట్టి రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తాం. దట్స్ హౌ వి డూ ఇట్. ఓకే, సో కంట్రాడిక్షన్ మెథడ్ అన్నాం కాబట్టి ఫస్ట్ అజంప్షన్ ఏంటి? రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ p అండ్ q అనేవి ఇంటీజర్స్ అయితే కనుక రేషనల్ నెంబర్ ఏమవుతుంది? p బై q అవుతుంది, రైట్? లెట్స్ అజ్యూమ్ దాట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనేటప్పటికి మనం వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. ఆ ఇంటీజర్స్ ఏంటి ఇక్కడ అంటే a అండ్ b. స్పెసిఫిక్గా కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్తున్నాను నేను. వీ కెన్ ఫైండ్ కో ప్రైమ్ నెంబర్స్ a అండ్ b సచ్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 కెన్ బి రిటర్న్ యాజ్ a బై b. ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ a అండ్ b ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంటీజర్సే, బట్ వెన్ యూ సే కో ప్రైమ్ నెంబర్స్ వాటికి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్గా 1 మాత్రమే ఉంటుంది. అంటే
రేషనల్ నెంబర్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్లో రాసినట్టు. గాట్ ఇట్? రేషనల్ నెంబర్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్లో రాసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్స్ ఏమవుతాయి? కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో మనం ఇది ఒక రేషనల్ నెంబర్ అన్నాం కాబట్టి √2 + √3 ఈజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ a అండ్ b. రైట్? నౌ √2 + √3 = a/b అనే రాసాం కాబట్టి నేను ఇప్పుడు ఏమంటానంటే లెట్ మీ రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్ యాజ్ √2 = a/b + a/b minus √3. ఈ √3ని ఇటు పక్కకు తీసుకొచ్చాం. వెన్ యూ ట్రాన్స్పోజ్ √3 ఫ్రమ్ left hand side to right hand side, it becomes minus √3. Right? Now let's square on the both the sides. స్క్వేర్ అప్లై చేసినప్పుడు √2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 2 అవుతుంది. రైట్? ఇది a/b మైనస్ √3 హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే a/b హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ a/b టైమ్స్ √3. రైట్? దీన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేయడం కోసం ఈ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఇటు పక్కకి +2 ఏదైతే ఉందో దాన్ని ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 2a/b టైమ్స్ √3 = a²/b² + 3 - 2. దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు? 2 టైమ్స్ a/b టైమ్స్ √3 = a²/b² + 1. దీన్ని 1/1 కింద రాస్తే కనుక ఇప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని? 2 టైమ్స్ a/b టైమ్స్ √3 = a² + b²/b² అని రాయొచ్చు. రైట్? నౌ లెట్ మీ ట్రాన్స్పోజ్ 2 టైమ్స్ a/b టు ద అదర్ సైడ్. మనం అలా చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు పక్కకు వస్తే డివైడ్ చేయాలి. డివైడ్ చేయడం అంటే దాని రెసిప్రోకల్ని మల్టిప్లికేషన్లో రాసుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, √3 = a² + b² డివైడెడ్ బై b² టైమ్స్ b/2a. ఇక్కడ 2a/b ఉంది కదా, అది b/2a అయింది ఇటు పక్కకు వచ్చేటప్పటికి. నౌ యూ క్యాన్సిల్ దిస్ b అండ్ దిస్ b². ఇక్కడ 1, ఇక్కడ b మిగిలింది. రైట్? సో √3 = a² + b² డివైడెడ్ బై 2ab. లెట్స్ నోట్ దిస్. √3 = a² + b² డివైడెడ్ బై 2ab. రైట్? మనం ఏమని చెప్పాం? a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అని చెప్పాం, ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం. రైట్? a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అంటే a² + b² ఇంటీజర్ అవుతుందా? ab ఇంటీజర్స్ అయితే a² + b² ఈజ్ ఆల్సో ఇంటీజర్. రైట్? 2ab కూడా ఇంటీజర్ అవుతుంది. అంటే √3ని √3 = a² + b² డివైడెడ్ బై 2ab అని రాస్తే దీని మీనింగ్ ఏంటి? √3 ఈజ్ ఏ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అని మీనింగ్. రైట్? a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అయితే కనుక a² + b² డివైడెడ్ బై 2ab అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే న్యూమరేటర్ ఇంటీజరే, డినామినేటర్ ఇంటీజరే అవుతుంది కాబట్టి. రైట్? అంటే దీని మీనింగ్ ఏంటి? √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అని మీనింగ్. రైట్? బట్ మనకు ఆల్రెడీ తెలుసు √3 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని. ఎందుకు? అది స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, √3 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్, అది ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ మనకు తెలుసు. రైట్? కానీ మనం అజ్యూమ్ చేసుకున్న దానివల్ల ఏమైంది? √3 అనేది రేషనల్ నెంబర్ అని వస్తుంది. సో ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రైట్? అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ అజంప్షన్ వి మేడ్ ఈజ్ రాంగ్. సో √2 + √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? √2 + √3 ఈజ్ an irrational number. You understood the proof? This is proof by contradiction method. Right? If cosec theta plus cot theta = k, then prove that cos theta = k² - 1 divided by k² + 1. మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు? cosec theta plus cot theta = k అని ఇచ్చారు. ఇది ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి. రైట్? cosec theta plus cot theta = k అని రాస్తే మనకి ఫస్ట్
ట్రిగ్నామెట్రీ చాప్టర్ అనేటప్పటికి మనకి 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ యూ కెన్ రీకాల్ ఈస్ అబౌట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ దేర్ రిలేషన్స్, రైట్? కొసెక్ తీటా అనేటప్పటికి 1/sin తీటా అని రాయొచ్చు. కాట్ తీటాని కాస్ తీటా బై సైన్ తీటా అని రాయొచ్చు. ఇదొకటి నేర్చుకున్నాం మనం, రైట్? రెండోది కొసెక్ తీటా, కాట్ తీటా ఇలాంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తోటి ఒక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ రిలేషన్ ఉంది, రైట్? ఇవి రెండే మనకు తెలిసినవి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో రిలేషన్స్ తెలుసు కాబట్టి దాన్ని యూజ్ చేద్దాం. కొసెక్ తీటాని 1/sin తీటా అని రాశాను, ప్లస్ కాట్ తీటాని ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు కే అని రాసాం. ఇక్కడ చూడండి డినామినేటర్ సైన్ తీటాని. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 1 ప్లస్ కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా ఈక్వల్ టు కే అని రాయొచ్చు, రైట్? దీన్ని ఫర్దర్గా రీఅరేంజ్ చేస్తే 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు కే టైమ్స్ సైన్ తీటా. లుక్ ఎట్ దిస్, మనకి కాస్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కేల్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి కాస్ తీటా ఉంది, అఫ్ కోర్స్ కాన్స్టెంట్ 1 ఉంది, బట్ సైన్ తీటా అనేది ఎక్స్ట్రా వచ్చింది, రైట్? అంటే ఈ పర్టికులర్ అప్రోచ్ ఏదైతే ఉందో అది ఫైనల్ సొల్యూషన్ ఇవ్వట్లేదు. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రిలేషన్స్ వాడాం, ఫైన్. మన దగ్గర ఇంకో ఫర్దర్గా ఉన్న ఆప్షన్ ఏంటి? ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో మనకు తెలుసు కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, రైట్? ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి టైమ్స్ ఏ మైనస్ బి అని రాయొచ్చా? అంటే కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా అని ఏమని రాయొచ్చు? కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా టైమ్స్ కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, రైట్? దీనికి ఆల్రెడీ మనకి వాల్యూ తెలుసు, దట్ ఈస్ కే. లెట్స్ సబ్స్టిట్యూట్ దట్. కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా టైమ్స్ కే ఈక్వల్ టు 1, రైట్? మనకి ఆల్రెడీ కొసెక్ తీటా అంటే 1/sin తీటా అని, కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా అని తెలుసు కదా. లెట్స్ సబ్స్టిట్యూట్ దెమ్ నౌ. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమని వచ్చింది? 1/sin తీటా మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా ఈక్వల్ టు 1/k అని వచ్చింది, రైట్? దీన్ని డినామినేటర్ సైన్ తీటానే ఉంది కాబట్టి ఎల్హెచ్ఎస్ని ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా అని రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/k, రైట్? నౌ లెట్స్ ఫర్దర్ రీఅరేంజ్ దిస్. రీఅరేంజ్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఎలా రాయొచ్చు? సైన్ తీటా ఇంటూ 1 ఈక్వల్ టు కే టైమ్స్ 1 మైనస్ కాస్ తీటా. ఇక్కడ చూడండి మనకి ఈ రిలేషన్లో సైన్ తీటా అనేది ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ సైన్ తీటాని కే అండ్ కాస్ తీటాలలో రాసేస్తున్నాం. సో లెట్స్ సబ్స్టిట్యూట్ సైన్ తీటా ఈక్వల్ టు కే టైమ్స్ 1 మైనస్ కాస్ తీటా ఇంటూ దిస్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకు వచ్చింది? 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు కే టైమ్స్ సైన్ తీటా. సైన్ తీటా ప్లేస్లో ఇది రాసేయండి. రాస్తే 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు కే టైమ్స్ 1 మైనస్ కాస్ తీటా. దిస్ ఈస్ కే టైమ్స్ 1 అంటే కే స్క్వేర్ అవుతుంది. ఇది కే స్క్వేర్ టైమ్స్ మైనస్ కాస్ తీటా అవుతుంది, రైట్? సో 1 ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ కాస్ తీటా. కాస్ తీటా టర్మ్స్ అన్నింటినీ ఒకవైపుకి రీఅరేంజ్ చేద్దాం. కాస్ తీటా ప్లస్ కే స్క్వేర్ కాస్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి కాస్ తీటా ఉంది, ఇక్కడ కాస్ తీటా ఉంది. కాస్ తీటాని కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ కే స్క్వేర్ టైమ్స్ కాస్ తీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1. సో ఇప్పుడు కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? కే స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ కే స్క్వేర్. ఇస్ దిస్ వాట్ వీఆర్ ఆస్క్డ్ టు ప్రూవ్? Cos theta equal to k square minus 1 divided by k square plus 1, right? $200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it, and so on. In how many rows are the 200 logs placed, and how many logs are in the top row? ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే మొత్తం 200 లాగ్స్ ఉన్నాయి, వాటిని స్టాక్ చేశారు. ఎలా? 20 లాగ్స్ ఫస్ట్ రోలో, తర్వాత 19, తర్వాత 18, అలా స్టాక్ చేసుకుంటూ వెళ్తే
ఇన్ హౌ మెనీ రోస్ దీస్ 200 లాగ్స్ ఆర్ ప్లేస్డ్ అని అడుగుతున్నారు. ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ హౌ మెనీ లాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద టాప్ రో అని అడుగుతున్నారు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రోగ్రెషన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే లాగ్స్ ఇలా స్టాక్ చేస్తారు, రైట్? ఈ రోలో 20 ఉన్నాయి, నెక్స్ట్ రోలో ఒకటి తగ్గించి 19, ఆ నెక్స్ట్ రోలో ఒకటి తగ్గించి 18, ఆ నెక్స్ట్ రోలో 17, ఆ నెక్స్ట్ రోలో 16, ఇలా వెళ్తుంది, రైట్? ఇలా ఉన్న నెంబర్స్ని ఒక లిస్ట్గా రాస్తే ఆ లిస్ట్ ఎలా ఉంది? 20, 19, 18, 17, 16 అండ్ సో ఆన్. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రైట్? మనకు తెలుసు సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ Sn ఈక్వల్ టు n టైమ్స్ a plus an divided by 2, where a is the first term, an is the nth term and n representing the nth term, right? మనకి 200 లాగ్స్ ఉన్నాయని చెప్పారు, అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ఇలా 16, 16, 15, 14 ఇలా లిస్ట్ రాసుకుంటే కనుక ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇది ఒక ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దాంట్లో ఫస్ట్ n టర్మ్స్ యొక్క సమ్ Sn అంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు 200. అంటే మనకి దగ్గర 200 లాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా స్టాక్ చేసుకుంటే వెళ్తున్నాం, 16, 15, 14 ఇలా స్టాక్ చేసుకుంటే వెళ్తున్నాం. ఒక పర్టికులర్ రో వచ్చేసరికి మన దగ్గర ఉన్న 200 లాగ్స్ కంప్లీట్గా అయిపోతాయి, రైట్? అంటే అందు గురించి ఈ సిరీస్ ఏదైతే ఉందో 20, 19, 18, 17, 16 అండ్ సో ఆన్, ఇది ఎ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, అంటే దీనికి ఒక లాస్ట్ టర్మ్ ఉంటుంది, అదే nth టర్మ్, రైట్? నౌ Sn ఈక్వల్ టు 200 అవుతుంది. an ఏంటో తెలియదు మనకి, రైట్? హౌ మెనీ రోస్ అంటే n ఎంతో కనుక్కోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌ మెనీ లాగ్స్ ఆర్ దేర్ ఇన్ ద టాప్ రో, అంటే an ఎంతో కూడా తెలుసుకోవాలి, రైట్? n తెలీదు, an తెలియదు, Sn తెలుసు, a తెలుసు, రైట్? an తెలియదు, బట్ anని ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ n అండ్ d రాయచ్చు. ఎలా? nth టర్మ్ ఫార్ములా తెలుసు కదా మీకు, an ఈక్వల్ టు a ప్లస్ n-1 టైమ్స్ d, రైట్? దీన్ని ఈ ఫార్ములాని an ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక Sn ఏమవుతుందంటే Sn ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ n-1 టైమ్స్ d డివైడెడ్ బై 2. ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూస్తే కనుక ఏ వాల్యూ తెలుసు మనకి, డి వాల్యూ కూడా తెలుస్తుంది, ఎందుకంటే 20, 19, 18 ఇలా ఇచ్చారు సిరీస్, అంటే డి ఏంటో కనుక్కోవచ్చు, కామన్ డిఫరెన్స్, రైట్? సో ఓన్లీ అన్నోన్ ఈజ్ n and Sn is known, right? Sn is 200, first term a is equal to 20 and the common difference d is 19 minus 20, that is equal to minus 1. Otherwise 18 minus 19, that is also equal to minus 1, right? సో వీటిని సబ్స్టిట్యూట్ చేసి n వాల్యూ కనుక్కుందాం. Sn ఈక్వల్ టు 200, that is equal to n into a 20 plus a 20 plus n minus 1 times minus 1, this is equal to d, right? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఏమని రాయొచ్చు? 200 ఈక్వల్ టు 40 ప్లస్ n minus n times minus 1, that is equal to minus n, right? Minus 1 times minus 1, that is equal to plus 1 divided by 2. దీన్ని ఎలా రాయొచ్చు? n into 41 minus n divided by 2 అని రాయొచ్చు, రైట్? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 200. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 200 into 2, that is 400 equal to n times 41 minus n. Let's expand this further. So 400 equal to 41n minus n square, right? 41n minus n square equal to 400. ఇప్పుడు మైనస్ n స్క్వేర్ని 41nని ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్?
n square minus 41n plus 400 equal to 0. ఇది ఒక quadratic equation, right? We have to solve this equation to get what is the value of n. n తెలిస్తే ఏంటి దాని మీనింగ్? మనకి we know the number of rows in which 200 logs are placed. 200 logs ప్లేస్ చేసేటప్పటికి ఎన్ని రోస్ కంప్లీట్ అయ్యాయి అనేది తెలుస్తుంది మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. దీన్ని స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, రైట్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనకి వన్ ఆఫ్ ద మెథడ్స్ ఏంటి? స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్, రైట్? దాని ప్రకారం మనం -41 ఈక్వల్ టు టూ నెంబర్స్, వీ హ్యావ్ టు ఫైండ్ టూ నెంబర్స్ p and q such that p plus q ఈక్వల్ టు -41 అండ్ p times q ఈక్వల్ టు 400. ఇలా వచ్చేట్టుగా టూ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తే మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్ యూస్ చేసి. సో ఆ నెంబర్స్ ఏమవుతాయంటే -16 అండ్ -25. -16 times -25 is 400, రైట్? అంటే 400ని -16 times -25గా రాసాం. -25 ప్లస్ -16 is equal to -41, రైట్? అంటే ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? p ఈక్వల్ టు -16 అండ్ q ఈక్వల్ టు -25 అని చెప్పొచ్చు. దీని ప్రకారం -41n అని ఎలా రాయొచ్చు అంటే -16n -25n అని రాయొచ్చు. లుక్ ఎట్ దిస్, ద మిడిల్ టర్మ్ -41n ఉంది కదా, దాన్ని -16n -25nగా రాస్తే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు యూ అబ్జర్వ్ ఫస్ట్ టూ టర్మ్స్, ఇందులో n అనేది కామన్ తీయొచ్చు, రైట్? లెట్స్ డూ దట్. సో అప్పుడు ఎలా రాస్తాం? ఆ టూ టర్మ్స్ని n ఇంటూ n -16 అని రాస్తాం. లాస్ట్ టూ టర్మ్స్ని చూడండి, -25 కామన్ తీయొచ్చా? -25 కామన్ తీస్తే వాట్ యూ హ్యావ్ ఈజ్ -25 ఇంటూ n -16, that is equal to 0. Now look at this, this is one term and this is another term, right? ఈ రెండిట్లో కామన్గా ఏముంది? n -16 ఉంది. n -16 కామన్ తీస్తే ఇక్కడ n మిగులుతుంది, ఇక్కడ -25 మిగులుతుంది, రైట్? సో లెట్స్ రైట్ దట్ n -16 ఇంటూ n -25 ఈక్వల్ టు 0. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే n -16 0 అయినప్పుడు. అంటే ఇది 0 అయితే 0 ఇంటూ n -25 ఈక్వల్ టు 0, రైట్? సో n -16 ఈక్వల్ టు 0 అయితే n ఈక్వల్ టు 16. The same equation is valid when n -25 equal to 0 అప్పుడు కూడా, రైట్? n -25 ఈక్వల్ టు 0 అయితే కనుక n ఈక్వల్ టు 25. సో మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మనకి ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి రూట్స్ ఏంటి? 16 and 25. These are the roots of the given quadratic equation, right? సో నేనేమని చెప్తానంటే ఇప్పుడు ఇన్ 16 rows 200 logs కెన్ బి ప్లేస్డ్ అంటాను. 16 అయినా అనుకోవచ్చు, 25 అయినా అనుకోవచ్చు. లెట్ మీ సే దట్ ఇన్ 16 rows వీ కెన్ ప్లేస్ 200 logs అని చెప్తాను. ఓకే, 25 ఎందుకు కాదో మీకు అర్థమవుతుంది. 16 రోస్లో 200 logs కెన్ బి ప్లేస్డ్ అని చెప్తే మనం ఫస్ట్ పార్ట్కి ఆన్సర్ చేసేసినట్టు. హౌ మెనీ రోస్ ఆర్ దేర్? 16 rows, రైట్? Now the question is how many logs are there in the top row? అంటే 16th row, ఫస్ట్ బాటమ్ రో నుంచి స్టార్ట్ చేసి పైకి 16th row వరకు స్టాక్ చేసాం కదా, 16th rowలో ఎన్ని లాగ్స్ ఉన్నాయనేది క్వశ్చన్. అంటే n ఈక్వల్ టు 16 అయితే కనుక, ఓకే, n ఈక్వల్ టు 16 అయితే కనుక 16th టర్మ్ ఆఫ్ దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటో తెలుసుకోవాలి, రైట్? దట్ ఈజ్ A16. మనకి nth టర్మ్ ఫార్ములా తెలుసు, an ఈక్వల్ టు a ప్లస్ n -1 టైమ్స్ d. మనకి ఏ వాల్యూ తెలుసు, దట్ ఈస్ 20. n వాల్యూ నౌ వీ నో దట్ ఈస్ 16 అండ్ d వాల్యూ -1, రైట్? లెట్స్ సబ్స్టిట్యూట్ all these values so that A16 equal to 20 plus 16 minus 1 times -1, right? దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనం
A16 equal to 20 plus 15 times minus 1 అంటే 20 minus 15 that is equal to 5. A16లో ఎన్ని ఉన్నాయి 5 లాగ్స్ ఉన్నాయి అంటే దీన్ని 16 15 14 13 ఇలా రాసుకుంటూ పోతే ఫైనల్గా 5 అనేది వచ్చింది 16 రోస్ వరకు స్టాక్ చేస్తే 16th రోలో మనకి 5 లాగ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ ద టాప్ రో ఈజ్ 5 రైట్ మనం 16 అనేది రూట్గా తీసుకున్నాం సొల్యూషన్గా తీసుకున్నాం 25 అనేది సొల్యూషన్గా తీసుకుంటే ఏమవుతుంది 5 తర్వాత 16th రో రైట్ దిస్ ఈజ్ 17th 18th 19th 20th 21st 22nd 23 24 25 ఇలా రాయాలి ఇక్కడ వరకు ఏమొస్తుందో చూడాలి అంటే ఇక్కడ 5 స్టాక్ చేసాం అంటే 4 స్టాక్ చేయాలి 3 స్టాక్ చేయాలి 2 స్టాక్ చేయాలి 1 స్టాక్ చేయాలి 0 స్టాక్ ఇక్కడ నుంచి నెగిటివ్ నెంబర్స్ వచ్చేస్తున్నాయి అథమెటిక్ ప్రోగ్రెషన్లో రైట్ అంటే 25th రోలో స్టాక్ చేయడానికి మనకు ఆప్షనే లేదు అందు గురించి 16 అనేది మనకి పాసిబుల్ సొల్యూషన్ అండర్స్టూడ్ వై ఐ చోజ్ 16 రోస్ మాత్రమే పాసిబుల్ 2 ఆన్సర్స్ వచ్చాయి 2 రూట్స్ వచ్చాయి బట్ వీ సెడ్ 16 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు 16 అనేది ఆన్సర్ అయిందంటే ఆ రోలో ఓన్లీ 5 లాగ్స్ ఉన్నాయి రైట్ యూ కెనాట్ ఫర్దర్ స్టాక్ ద లాగ్స్ 200 అనేది అక్కడితో అయిపోయింది ఆల్రెడీ గాట్ ఇట్ A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number. And second part is it bears a perfect square. Question ఏంటి ఒక బాక్స్లో 90 డిస్క్స్ ఉన్నాయి ఆ డిస్క్స్ మీద ఏం నెంబర్స్ ఉన్నాయి 1 to 90 అనే నెంబర్స్ రాసున్నాయి మనం ఒక డిస్క్ని ఇప్పుడు ర్యాండమ్గా డ్రా చేస్తే కనుక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద డిస్క్ కంటైన్స్ నెంబర్ ఎ 2-digit నెంబర్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద డిస్క్ కంటైన్స్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది కలుపుకోవాలి రైట్ ఇది ప్రాబిలిటీ చాప్టర్ నుంచి మనకు తెలుసు మనం 90 డిస్క్స్ ఉన్నాయన్నాం కదా బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వాటిని అన్నింటినీ ఒక ఆర్డర్లో స్టాక్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది రైట్ ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే 90 డిస్క్స్ ఇలా ఉంటాయి డిస్క్ నెంబర్ 1 మీద 1 అనే నెంబర్ ఉంది 90th డిస్క్ మీద 90 అనే నెంబర్ ఉంది రైట్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద చోజన్ డిస్క్ హ్యాస్ 2-digit నెంబర్ మనకు ప్రాబిలిటీ ఫార్ములా ఏమని చెప్తుంది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మన దగ్గర ఒక ఈవెంట్ ఈ అన్నాం అంటే 2-digit నెంబర్ రావడం అనేది ఈవెంట్ ఓకే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఏం పాసిబిలిటీ అవుట్కమ్స్ వస్తాయి అనేది చూద్దాం ఫస్ట్ మనం ఒక డిస్క్ తీసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా అది 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు అలాగే 90 వరకు ఏదైనా కావచ్చు అంటే 90 పాసిబిలిటీస్ ఉన్నాయి రైట్ సో టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ 90 కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 90 మనం ఇందులో 1 నుంచి 90 వరకు ఉన్న డిస్క్లో ఏ డిస్క్ తీసినా కానీ అది ఒక పాసిబుల్ అవుట్కమ్ రైట్ అందు గురించి 90 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి నౌ లెట్స్ డిఫైన్ వాట్ ఈస్ ద ఈవెంట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద చోజన్ డిస్క్ హ్యాస్ 2-digit నెంబర్ అన్నారు రైట్ అంటే ఈవెంట్ ఏంటి సెలెక్టింగ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ ద ఈవెంట్ 2-digit నెంబర్స్ కావాలని అనుకోండి 1-digit నెంబర్స్ లెట్ మీ క్లోజ్ ఫస్ట్ టోటల్ 90 డిస్క్స్ ఉన్నాయి అందులో మనం ఎన్ని క్యాన్సిల్ చేసాం 1 2 3 అప్ టు 9 అంటే 9 డిస్క్స్ ఆర్ నాట్ దేర్ మీనింగ్ ఈ 9 డిస్క్స్ తీస్తే ఉపయోగం లేదు మిగిలిన 81 డిస్క్స్లో ఏ డిస్క్ తీసినా కానీ ఇట్ హ్యాస్ ఏ 2-digit నెంబర్ రైట్ అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ
is 81, right? So number of discs having 2-digit numbers is 81. That's why number of favorable outcomes is 81. So probability is now 81 by 90, right? 9 nines, 10 nines, 9 by 10. So probability of selecting a 2-digit number is 9 by 10. Understood? Now let's look at what is the probability that you pick a perfect square. Okay, perfect square అనేటప్పటికి 1 square is 1, 2 square is 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 49, right? Then 64, then 81, right? These are the perfect squares. Let's write that. ఈవెంట్ ఈ అనేది సెలెక్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ డిస్క్స్లో మనం ఏవైతే మార్క్ చేసామో ఇప్పుడు వాటిలో ఏ డిస్క్ తీసినా కానీ ఈవెంట్ ఈ అనేది ఇట్ విల్ అక్కర్, రైట్? నెంబర్ 1 తీసామనుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది, నెంబర్ 4 తీసామనుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది, 9 తీసినా పర్ఫెక్ట్ స్క్వేర్. ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు ఈ డిస్క్ నుంచి ఏ డిస్క్ వచ్చినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ లిస్ట్ రాసామనుకోండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 + 4 + 1 9. అంటే టోటల్ 9 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ఈవెంట్ ఈ. ఇక్కడ ఈవెంట్ ఈ ఏంటి? సెలెక్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్? సో ప్రాబిలిటీ ఏమవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ 9 కాబట్టి 9 by 90, 1 by 10, right? Probability of selecting a perfect square is 1 by 10. Understood? Draw the graph of p of x equal to x square minus 6x plus 9 and find the zeros. ఇది polynomials chapter నుంచి, right? What we have here is quadratic polynomial. మనం గ్రాఫ్ గీయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి ఇచ్చిన పాలినామియల్కి వాల్యూ ఎంతో తెలుసుకోవాలి, రైట్? ఇక్కడ నేనేం చేస్తానంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అనుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు 1 అనుకుంటే పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? పి ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 6 times 1 plus 9, రైట్? 1 స్క్వేర్ minus 6 times 1 plus 9 that is equal to 1 minus 6 plus 9 that is equal to 4, right? So x equal to 2 అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? p of x equal to p of 2 equal to 2 square minus 6 times 2 plus 9, రైట్? దాని వాల్యూ ఎంత అని వచ్చింది? +1 వచ్చింది. x equal to 3 తీసుకుందాం, 3 square minus 6 times 3 plus 9 that is equal to 9 minus 18 plus 9 that's equal to 0, right? X equal to 4 తీసుకుంటే 4 square minus 6 times 4 plus 9 that is equal to +1. X equal to 5 తీసుకున్నాం అనుకోండి, 5 square minus 6 times 5 plus 9 that is equal to 4, right? సిన్స్ మనకు ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ప్లాట్ చేసేద్దాం. ప్లాట్ చేస్తే మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, రైట్? ఇది వర్టికల్ యాక్సిస్, ఇది హారిజాంటల్ యాక్సిస్. మీరు చూస్తే హారిజాంటల్ యాక్సిస్ని 3 ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర హారిజాంటల్ యాక్సిస్ని ఇచ్చిన పాలినామియల్ టచ్ చేస్తుంది, రైట్? కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 3 ఈజ్ ద జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్, రైట్? p of x equal to x square minus 6x plus 9కి జీరోస్ ఏంటి? 3, 3 అని రాస్తాం. యాక్చువల్గా ఏంటంటే దీస్ ఆర్ 2 zeros బట్ ఐడెంటికల్ వన్స్, రైట్? అదర్వైజ్ యూ సే దట్ 3 ఈజ్ ద జీరో ఆఫ్ p of x, రైట్? కొన్నిసార్లు మనల్ని వెరిఫై చేయమని కూడా అడుగుతారు. ఇక్కడ అడగలేదు, బట్ వెరిఫై చేయమని అడిగారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే యూ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 3, ఏదైతే జీరో గ్రాఫ్ నుంచి వచ్చిందో దాన్ని యూ సబ్స్టిట్యూట్ ఇంటూ
the given equation, right? And then see whether you are getting the value as 0 or not. అలా ఎందుకు చేస్తామంటే జీరో డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ అండ్ ఏ ఈజ్ ఎ రియల్ నెంబర్ దెన్ ఏ ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఉంది కదా, దాని వాల్యూ కనుక జీరో అయితే ఏ అనేది జీరో ఆఫ్ దట్ పర్టిక్యులర్ పాలినామియల్ అని చెప్తా ఉన్నారు, రైట్? మనం ఆల్రెడీ చూసాం ఎక్స్ ఈక్వల్ టు 3 అయినప్పుడు p of 3 is 0, right? That's why we can say that since p of 3 is 0, 3 is called a 0 of p of x. Understood? Draw a pair of tangents to a circle of radius 5 centimeters which are inclined to each other at an angle of 60 degrees. ఈ పర్టికులర్ క్వశ్చన్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ నుంచి, రైట్? డ్రా ఎ పెయిర్ ఆఫ్ టాంజెంట్ టు ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్. ఓకే, రెండు టాంజెంట్స్కి ఇస్తే కనుక వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంది అంటే 60 degrees అని చెప్పారు, రైట్? అలాంటి టాంజెంట్స్ని గీయాలి మనం. మనకు తెలుసు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ డ్రా చేస్తే కనుక ఆ పిక్చర్ ఇలా ఉంటుంది, రైట్? ఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్. ఈ రెండింటి మధ్య యాంగిల్ 60 degrees ఉండాలి అన్నారు. దీస్ టూ టాంజెంట్స్ ఆర్ ఇంక్లైన్డ్ టు ఈచ్ అదర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అన్నారు కదా. సో 60 degrees ఇక్కడ మార్క్ చేసాం మనం, ఆ రెండింటి మధ్య టాంజెంట్స్ మధ్య ఉన్న యాంగిల్. నా క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్, ఓ అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మనకు తెలియదు. ఫస్ట్ అది తెలిస్తే కనుక యూ కెన్ ప్లేస్ పి అండ్ దెన్ వీ నో హౌ టు డ్రా టాంజెంట్స్, రైట్? పేర్ ఆఫ్ టాంజెంట్స్. అయితే ఇది కనుక్కోవాలి, పీకి ఓకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి అసలు టాంజెంట్స్ చాప్టర్లో తెలిసిన కాన్సెప్ట్ని రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ థియరం ఏమని చెప్తుంది? టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్తుంది. అంటే ఓని ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్యూ ఉంది కదా, ఇక్కడ ఆర్ ఉంది కదా, వీటిని ఓతో కనెక్ట్ చేసామనుకోండి, రైట్? Of course, here you are not seeing the straight line, but if you draw a straight line, okay, these straight lines, whatever you have drawn, are of length 5 centimeters, right? And they are perpendicular to the tangents. This radius 5 centimeters is perpendicular. OR is perpendicular to PR and OQ is perpendicular to PQ, right? This is what we have learned. The second theorem says that lengths of tangents drawn from an external point to a circle are equal. అంటే ఇదేమని చెప్తుంది? PQ ఈక్వల్ టు PR అని చెప్తుంది, రైట్? ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనం, అదేంటంటే సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ లైజ్ ఆన్ ద బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. ఇదేమని చెప్తుంది? సెంటర్ ఆఫ్ సర్కిల్ ఓ అనేది ఏదైతే ఉందో అది మనకి టూ టాంజెంట్స్ డ్రా చేసాం కదా, వాటి మధ్య ఉన్న యాంగిల్ అయితే ఉందో దాని బైసెక్టర్, అంటే ఈ యాంగిల్ 60 degreesని ఈక్వల్గా స్ప్లిట్ చేస్తూ బైసెక్టర్ లైన్ కనుక గీస్తే ఆ బైసెక్టర్ లైన్ మీద ఈ ఓ అనే పాయింట్ ఉంటుంది అని. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ లయింగ్ ఆన్ ద బైసెక్టర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే 60 degreesని బైసెక్ట్ చేసాం అంటే మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ యాంగిల్ ఈజ్ 30 degrees అండ్ దిస్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ అనదర్ 30 degrees. ఈక్వల్గా కట్ చేసినాం. బైసెక్టర్ యాంగిల్ బైసెక్టర్ ఏం చేస్తుంది? ఇచ్చిన యాంగిల్ని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది, కట్ చేస్తుంది, రైట్? దీన్ని చూస్తే మీకు ఇప్పుడు ఏమని చెప్పొచ్చు?
triangle PQO or triangle OPQ or triangle OQP. Let me write like that. Triangle OQP and triangle ORP. These two are right angle triangles, right? ఈ పర్టికులర్ ట్రయాంగిల్ చూసామనుకోండి, అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది పర్టికులర్ ట్రయాంగిల్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం దీన్ని బేస్ చేసుకుని ఓపీ డిస్టెన్స్ ఎంతో కనుక్కుందాం. ఓక్యూ ఈక్వల్ టు ఓఆర్ ఈక్వల్ టు 5 మనకు తెలుసు ఆల్రెడీ, రైట్? యాంగిల్ క్యూపిఆర్, దట్ ఈస్ యాంగిల్ క్యూపిఆర్ ఈజ్ 60 degrees అని మనకు ఆల్రెడీ తెలుసు. యాంగిల్ క్యూపిఓ ఈజ్ 30 degrees. ఆల్రెడీ చెప్పాం, రైట్? యాంగిల్ క్యూపిఓ ఈజ్ 30 degrees అండ్ యాంగిల్ ఆర్పిఓ ఈజ్ ఆల్సో 30 degrees అని చెప్పాం మనం, రైట్? ఎందుకంటే యాంగిల్ బైసెక్టర్ డ్రా చేసాం కదా, అందువల్ల. నౌ మీరు చూస్తే కనుక ఈ 30 degrees యాంగిల్ అనేది అక్యూట్ యాంగిల్, రైట్? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 30 degrees యాంగిల్ అక్యూట్ యాంగిల్ కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో ఉన్నాం కాబట్టి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాడచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 30 degrees యాంగిల్ తీసుకుంటే కనుక దానికి అపోజిట్ సైడ్ ఏంటి? ఓఆర్, రైట్? అపోజిట్ సైడ్ ఓఆర్ అండ్ హైపోటెనస్ ఈజ్ ఓపీ, రైట్? Another side is PR, right? Sin 30 degrees is opposite side by hypotenuse, right? Opposite side enti OR and hypotenuse is OP. Sin 30 degrees value telusu manaki trigonometric ratios table nunchi, half ante half equal to OR by OP, right? Half equal to 5 by OP. Now OP can be written as 5 times 2, that is equal to 10 centimeters. Length of OP తెలిసిపోయింది మనకి. అంటే ఇప్పుడు ఏంటి దీని మీనింగ్? We have to draw a pair of tangents to a circle of radius 5 centimeters from a point 10 centimeters away from the center so that the tangents are inclined at 60 degrees. Tangents 60 degrees లో incline అవ్వాలంటే 5 centimeters రేడియస్ ఉన్న సర్కిల్కి 10 centimeters away from the center అది ఎక్స్టర్నల్ పాయింట్గా తీసుకుని 2 tangents డ్రా చేయాలి. అండర్స్టూడ్ నౌ? నౌ లెట్స్ డ్రా ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeters centered at O and mark point P such that OP is 10 centimeters. Okay? Join OP. ఈ ఓపీ అనేది ఏదైతే ఉందో దాని లెంత్ 10 centimeters. మనం ఇక్కడ మార్క్ చేసి చూపించట్లేదు, బట్ మీరు స్కేల్ యూస్ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ వీ హ్యావ్ టు డ్రా ఎ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఇట్. అంటే ఓపీ అనే లైను ఇలా ఉంది కదా, దీన్ని ఎగ్జాక్ట్గా సగానికి డివైడ్ చేయాలి. దాన్ని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ యూస్ చేసి చేస్తాం. దానికోసం ఏం చేస్తామంటే మనం ఓని సెంటర్గా తీసుకుని కంపాస్ తోటి యు డ్రా 2 ఆర్క్స్ లైక్ దిస్. ఓని సెంటర్గా తీసుకుని కంపాస్ తోటి యు డ్రా 2 ఆర్క్స్ లైక్ దిస్, రైట్? నా కంపాస్ పొజిషన్ ఏమీ చేంజ్ అవ్వకూడదు. అంటే ద గ్యాప్ బిట్వీన్ నీడిల్ అండ్ పెన్సిల్ అది చేంజ్ అవ్వకుండా పీని సెంటర్గా తీసుకుని అగైన్ డ్రా 2 ఆర్క్స్. ఈ ఆర్క్స్ రెండు మీరు చూస్తే దే హ్యావ్ one intersecting point here and another intersecting point here, right? So ఆ intersection points నుంచి కనెక్ట్ చేస్తూ you draw a perpendicular line, right? A black color line is dividing OP into 2 equal line segments. So point M divides OP into two line segments PM and MO. వాటి లెంత్ ఎంత? 5 centimeters each, right? Now what I'm going to do is I'm going to draw a circle keeping M as the center.
ఎంని సెంటర్గా పెట్టుకుని ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఆ సర్కిల్కి రేడియస్ ఎంత అవ్వాలి? పిఎం ఈక్వల్ టు ఎంఓ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో 5 సెంటీమీటర్స్ రేడియస్ తోటి కంపాస్ని సెట్ చేసుకుని, ఓకే, దెన్ యూ డ్రా ఎ సర్కిల్ కీపింగ్ ఎం యాజ్ ద ఆరిజిన్. అలా డ్రా చేస్తే ఆ పర్టికులర్ సర్కిల్ మన ఒరిజినల్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, రైట్? కట్ చేస్తుంది. అవి ఏంటి? పాయింట్ ఏ అండ్ పాయింట్ బి, రైట్? నవ్ యూ కనెక్ట్ ఏపీ, జాయిన్ పిబి అండ్ జాయిన్ పిఏ. పిఏ అండ్ పిబి ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి రెండు ద tangents which have got 60 degrees angle of inclination in between. ఓకే, ఒకదానికొకటి 60 degrees యాంగిల్ చేస్తున్నాయి. అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసామో? ఫస్ట్ పాయింట్ పి అనేది ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ మాత్రమే ఇచ్చారు 60 degrees అని. ఫస్ట్ పి అనే దాని పొజిషన్ ఎక్కడ ఉందో తెలుసుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఈజ్ ఫెయిర్లీ సింపుల్, రైట్?